హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటా కళాయిలో ఇలా ఉంది, ఏదో స్టవ్ పైన పెట్టాను అనుకుంటున్నారా? ఆగండి, అందరికీ ఇష్టమైనదే. మరి మీలో ఎంతమందికి ఈ పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నేను నూరినటువంటి స్పెషల్ గోంగూర పచ్చడి అనమాట. మరి స్పెషల్ గోంగూర పచ్చడిని నేను ఎలా తయారు చేశాను ఏంటి అనుకుంటున్నారా? మరి మీ అందరికీ ఈ వీడియో చూడాలనిపిస్తుంది అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే కనుక మీకు ఏమీ తెలియదు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉందండి గోంగూర పచ్చడి. మనం రోట్లో నూరితే ఎలా ఉంటుందో అదే టేస్టీతో మీ ముందుకైతే తీసుకొచ్చానమాట ఈ గోంగూర పచ్చడిని. మరి దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, వచ్చేయండి ఆలస్యం చేయకోకుండా. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి. 1 కప్పు ధనియాలు, ఒక 4 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను తెల్ల నువ్వులు అనమాట. నువ్వులు అనేది ఆప్షన్ అండి, కానీ గోంగూర పచ్చడిలో నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వులు లేవు అనుకున్న వాళ్ళు తప్పకుండా మెంతులు వేసేసుకోండి. 1 స్పూను మెంతులు వేసుకొని గోంగూర చట్నీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం కరెక్ట్ కొలతలతో తీసుకోవాలి. 1 కప్పు ధనియాలు, ఒక 4 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను తెల్ల నువ్వులు, 1 స్పూను ఆవాలు. మీ దగ్గర మెంతులు ఉంటే మెంతులు కూడా 1 స్పూన్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒక కళాయిలో వేసేసుకొని ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర వేయించుకోవాలండి. ఇవి వేయించుకున్న తర్వాతనే మనం ఆవాలు నువ్వులు వేయించేసుకోవాలన్నమాట. ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో వినండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయండి. స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ఇలాగ ఒక బాండీ అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇది బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు ధనియాలు వేసేసుకోవాలి. అలాగే ఒక 4 స్పూన్లు జీలకర్ర. ఇప్పుడు వీటిని మాడిపోకోకుండా గరిటె తీసుకొని కలుపుకుందాం. నేను ఇక్కడ పెద్ద సైజు తీసుకున్నాను, చూసారు కదా. నేను ఇక్కడ పెద్ద సైజు కళాయి ఎందుకు తీసుకున్నానంటే గోంగూర అలాగే ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి కాబట్టి, అందుకని ఇక్కడ నేను పెద్ద కళాయిని అయితే తీసుకున్నాను అనమాట. వీటిని ఒక 5 నిమిషాలు ఇలాగ మనం ఆయిల్ అనేది లేకోకుండా ఫ్రై లాగా చేసేసుకుందాం. ఇది కొంచెం చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు ఇందులో నువ్వులు, ఇదిగోండి నువ్వులు ఆవాలు వేసేసుకోవాలి. నువ్వులు ఆవాలు మనం ఫస్టే వేస్తే మాడిపోతాయి అన్నమాట, అందుకనే ఇలాగా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. వావ్, ఇవి వేగుతుంటే భలే స్మెల్ వస్తుంది. చూసారు కదా, వేగుతూ పైకి అలా పోతుంది పొగైతే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి చిటపట్లాడుతున్నాయి. మీకు సౌండ్ ఏమి ఇస్తుంది? భలే చిటపట్లాడుతున్నాయి కదా ఇవైతే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లో పోసి అలా పక్కన పెడదాం. పూర్తిగా ఇవి చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిర్చిని ఇలాగా ఆఫ్ చేసేసి వేసుకోవాలన్నమాట. ఇలా మనం ఎండుమిర్చిని మధ్యకి ఇలా కట్ చేసి వేసుకోవడం వలన త్వరగా వేగిపోతాయి. అలాగే మనకి మిక్సీ పట్టేటప్పుడు కూడా ఈజీగా మిరపకాయ అనేది మెదుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అలాగే ఘాట్ స్మెల్ వస్తుంది కదా, ఆ ఘాట్ వచ్చేంత వరకు వీటిని వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనకి ఎండుమిర్చి చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. నాకైతే గోంగూర చట్నీ ఇలాగ చేసుకొని తినడం అయితే చాలా ఇష్టం. మరి మీకు ఎలాగైతే ఇష్టమో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు కదా గోంగూర పచ్చడి కూడా. మేమైతే ఇలాగ చేస్తామన్నమాట ఎండుమిర్చితో, అప్పుడప్పుడు పచ్చిమిర్చితో కూడా చేస్తాము. వీటిని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి.
లేకపోతే మనకి అది ఎండుమిర్చి అనేది ఆ ఫ్లేవర్ అలానే ఉంటుంది. చూసారు కదా, ఎండుమిర్చి అయితే వేగిపోయాయి అనమాట చక్కగా ఆయిల్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండి, నేనైతే ఫస్ట్ గోంగూరని నీట్గా బకెట్ వాటర్ పట్టేసుకొని చక్కగా ఒక 2-3 సార్లు ఈ గోంగూరలో ఇసుక అనేది లేకోకుండా ఇలాగ నీట్గా కడిగైతే ఉంచేసానమాట. నేను ఇది కడిగి కూడా 2 గంటలు అవుతుందన్నమాట. 2 గంటల పాటు కడిగి ఇలాగ చక్కగా వాటర్ అనేది తడి అనేది లేకోకుండా ఇలాగ ఒక జల్లి బుట్టలో వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మనం అదిగోండి ఆ కళాయిలో వేసేసుకొని దీన్ని కూడా వేయించేసేసుకోవాలి. గోంగూరని కూడా ఇప్పుడు ఆయిల్లో మగ్గనిద్దాం. ఇందాక మనం ఎండుమిర్చి అలాగే జీలకర్ర ధనియాలు వేయించుకున్నటువంటి కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసేసానమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో గోంగూర అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. గోంగూర అంతా చక్కగా మనకైతే ఆయిల్లో మగ్గిపోయిందనమాట. ఇప్పుడైతే చక్కగా మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఆయిల్ లేకుండా ధనియాలు అలాగే జీలకర్ర, నువ్వులు, ఆవాలు. మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసేసుకోండి. మిరియాలు కాదు, మెంతులు ఉంటే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకున్నాం. అయితే మొత్తాన్ని మిక్సీ గ్రైండర్లో వేసేసుకొని చక్కగా దీన్ని మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. చూపిస్తాను. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటిని మనం ఒకేసారి గ్రైండ్ చేసుకోవద్దండి. ఒక్కసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత దీంట్లో మనకి రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలాగ మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ దానిపైన ఉన్నటువంటి మూతను తీసేస్తూ ఇలా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, భలే చక్కగా పౌడర్ లాగా అయితే అయిపోయింది. మరీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు అనమాట. కొంచెం బరకగానే ఉండాలి, మెదిగినట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ముందుగానే మనం మిక్సీ చేసుకున్నటువంటి ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చిని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసేసి అయితే దోరగా వేయించేసుకున్నాను కదా, నువ్వులు, వీటన్నిటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను. మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం గల్లుప్పు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. గల్లుప్పు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. మధ్యలో మిక్సీని ఆఫ్ చేసుకుంటూ మెదిగిందో లేదో ఇలాగ చూసుకుంటూ పట్టుకోవాలన్నమాట. అయిపోయిందండి, సరిపోతుందన్నమాట. ఇలాగ మీకు ఎలా కావాలంటే అలాగా గ్రైండ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. పచ్చడి కూడా చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదైతే. ఇలా అప్పుడప్పుడు మీరు ఇంట్లో గోంగూర పచ్చడిని ట్రై చేయండి. అచ్చం మనం రోట్లో నూరిన టేస్ట్ అయితే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ముందుగానే నేను ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర ఏదైతే ఉంటుందో ఆ గోంగూరని ఇప్పుడు ఇందులో కొంచెంగా వేసుకోవాలన్నమాట. కొంచెంగా అయితే వేసుకుంటున్నాను. మీకు వీడియోని నేను క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఇంకా మీకు ఏమీ తెలియదు. అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు వేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకున్నాక ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ 2 మినిట్స్ దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదండి, ఒకసారి మీకు చూపిస్తాను అయ్యిందో లేదో కూడా. వావ్, రెడీ అయిపోయింది. ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇలాగ ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పోపేసుకోవాలి. పోపేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి నేను పోపు కూడా ఎలా వేస్తున్నాను ఏంటి అనేది కూడా. అదిగోండి, ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తెల్ల జీలకర్ర, కొన్ని ఆవాలు,
చిటపట్ల ఆడాలన్నమాట. మీరు కావాలి అంటే ఇందులోనే ఇంగువ వేసేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఇంగువ ఏమి వేయట్లేదు. ఇంగువ చూసారు కదా, ఇవి చిటపట్ల ఆడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోనే కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గాలన్నమాట. వెల్లుల్లిపాయలు ఉన్నటువంటి పచ్చివాసన పోవాలి కదా. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే గుప్పిడి కరివేపాకు, చిటపట్ల ఆడుతుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. గోంగూర పచ్చడి దీన్ని ఒక్కసారి గరిటెతోటి కలుపుకుందాం. వావ్, గోంగూర చట్నీ అయితే తాలింపేస్తుంటేనే భలే సువాసన వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ అద్దిరిపోతుంది అనమాట టేస్ట్. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది? వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని నలుగురికి షేర్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే రావడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఇంకా చెల్లి చేతి వంటలు ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఈ వీడియో మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ తప్పకుండా మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలాగ గోంగూర పచ్చడిని ట్రై చేయండి. అమృతం లాగా చాలా అంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ.